హాయ్ మ్యామ్, నమస్తే. నా పేరు హేమ అండి. హలో. నేను గోడవరి గ్రామం నుంచి వచ్చానండి. సార్ నిన్నే మా ఊరు వచ్చి వెళ్ళారు మేడం. సార్ అని పిలవద్దు, అలా పిలిస్తే మాట్లాడిన అన్నయ్య అని పిలవండి అన్నారు. మేడం మనకు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రాజధాని ఇది మా రాజధాని అని గర్వకారంగా చెప్పుకునే రాజధాని లేదు మేడం. అదే సీఎం సార్ వస్తే ఈ నారా చంద్రబాబు గారు, మరి లోకేష్ గారు అక్కడెక్కడో తీసుకెళ్ళి హైదరాబాద్లోనే అంత బాగా డెవలప్ చేశారంటే ఇది మనది, మన మంగళగిరి నియోజకవర్గం, మన అమరావతి అని చెప్పి ఇక్కడ చాలా బాగా డెవలప్ చేశారు, రోడ్లు అవన్నీ. కానీ రాజధాని మాత్రం లేదు మేడం. మన రాజధాని అమరావతి అని గర్వకారంగా చెప్పుకోవాలనిపిస్తుంది మేడం. సో అదొకటేనా. మీ బాధ నాకు అర్థం అవుతుందమ్మా, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఆగుంటే నిజమైన రాజధాని అయిపోయేది. అదే కాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఈ కమిట్మెంట్ ఇచ్చి ఒక్క ఛాన్స్ అని అడిగి ఇక్కడ రాజధాని తీసుకురావటం రాలేదు, పోలవరం అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. మీరు చెప్పినట్టు ఏవైనా అంత స్థాయిలో కష్టపడి చేయగలిగిన మనిషి ఉంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే ఇంతకుముందు చేశారు, ఫ్యూచర్లో కూడా తప్పకుండా చేస్తారు. రాజధాని కట్టడమే కాకుండా మన పిల్లల భవిష్యత్తు బాగుండేటట్టు చూస్తారు. ఇప్పుడు చాలా మంది హైదరాబాద్కి వెళ్తున్నారు, ఎందుకంటే ఇక్కడ జాబులు లేవు. శిక్షణ పొందాలన్నా కూడా హైదరాబాద్కి వెళ్ళాలి. లక్షల రూపాయలు, నిన్నే ఒకరు చెప్తూ ఉన్నారు మార్కెట్లో, లక్షల రూపాయలు పెట్టి పిల్లల్ని అక్కడ ట్రైనింగ్ కోసం పంపించి మళ్ళీ అక్కడే జాబ్స్ లో పెడుతున్నారు అని చెప్పి చాలా కష్టాల్లో ఉన్నారు చాలా మంది. సో తప్పకుండా ఇవన్నీ సెటిల్ అవుతాయమ్మా. స్త్రీశక్తి ద్వారా కూడా నేను కుట్టు మిషన్ పొందారండి. నా కుటుంబాన్ని ఎలాగో పోషించుకుంటున్నా, దాని వల్ల నాకు చాలా గర్వంగా ఉందమ్మా. చాలా బాగా చేసుకున్నా. నీ స్టోరీస్ వింటూ ఉంటే నాకు నేర్చుకోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం, నాకు అవకాశం ఇచ్చినందుకు. ఏమైనా తప్పుగా మాట్లాడినట్లయితే క్షమించండి. చాలా బాగా మాట్లాడామమ్మా. ఇంకెవరన్నా మాట్లాడతారా? లాస్ట్ నమస్తే మేడం, నా పేరు జంపాల కావ్య, మాది దుగ్గరాల గ్రామం. స్త్రీ శక్తి లాంటి ఒక ప్రోగ్రామ్, ఇలాంటి ఒక ఐడియా లోకేష్ గారికి ఎలా వచ్చి ఉంటుందని ఆలోచిస్తున్నప్పుడు నా మైండ్లో స్ట్రైక్ అయింది డ్వాక్రా గ్రూప్స్. 1999 2000 ఇయర్స్లో డ్వాక్రా సంస్థలు ఎలా ఉండేవో నాకు బాగా తెలుసండి. లోన్లు రావడం, వాటిని సబ్సిడీకి తగ్గించి 4000 5000 కట్టడం కాదు, మహిళలు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కళని ప్రదర్శించి డబ్బులు సంపాదించేవాళ్ళు. పిండి వంటలు చేసేవాళ్ళు, పచ్చళ్ళు కారాలు పట్టేవాళ్ళు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్. అలా స్త్రీలు ఇంట్లోనే ఉంటూ తమ దగ్గర ఉన్న కళను ప్రదర్శించి వాటిని బయటకి చూపించి, చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా బజార్ అని హైదరాబాద్లో ఒకటి ఏర్పాటు చేస్తే గ్రామాల నుంచి కూడా తమ కళను ప్రదర్శించాలని డ్వాక్రా అక్కడ పెట్టిన బజార్కు వెళ్ళి స్టాల్స్ తీసుకొని అక్కడ వ్యాపారం వాళ్ళు చేసినటువంటి అన్నిటిని అమ్మి డబ్బులు తెచ్చుకొని వాళ్ళు లోన్స్ని కట్టేవాళ్ళు. అంటే ఏదో ఇచ్చారు కట్టామని కాదు, వాళ్ళు సొంత సంపాదనతో తిరిగి ఆ లోన్ని కట్టేవాళ్ళు. అటువంటి గొప్ప వ్యక్తికి పుట్టిన లోకేష్ గారు కాబట్టి ఇంత గొప్ప ఆలోచన ఆయనకి వచ్చిందండి. అంత గొప్ప ఆయన కొడుకు కాబట్టి ఆయనకి ఇంత మంచి ఆలోచన వచ్చింది. సో వీఆర్ వెరీ థ్యాంక్స్ టు లోకేష్ గారు. అండ్ ఇంకొకటి చెప్పాలండి, ఆ డ్వాక్రా బజార్కి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ గారిని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం. ఆంధ్ర రాష్ట్ర మహిళల కళా వైభవాన్ని అమెరికాలో కూడా చెప్పుకున్నటువంటి గొప్ప వైభవాన్ని ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైందండి. వీఆర్ వెరీ హ్యాపీ. మా జనరేషన్ అలాంటి ఒక లీడర్ని చూసే అవకాశం, అదృష్టం మాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. లోకేష్ గారు కూడా ఆ స్థాయికి చేరుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అమ్మా. నాకు చాలా ప్రౌడ్గా ఉంది, ఎందుకంటే మీరు కరెక్ట్గా చెప్పినట్టు దాదాపు 30 సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయిలో డ్వాక్రా ప్రోగ్రామ్ అనేది మహిళల కోసం ఎంత సక్సెస్ చేశారు కాబట్టి అది మన భారతదేశంలోనే ఒక మోడల్ ప్రోగ్రామ్గా అయిపోయి వేరే స్టేట్స్లో కూడా ఈ డ్వాక్రా సంఘాలని ఏర్పాటు చేశారు. కానీ వేరే స్టేట్స్లో అంత సక్సెస్ఫుల్ కాలేదు. ఇప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని డ్వాక్రా సంఘాలు ఉన్నాయో అవి మన భారతదేశంలోనే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సంఘాలు. అదే కాకుండా మీరు చెప్పినట్టు మహిళలు ఇంత సిన్సియర్గా పనిచేసి ఇంత కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు చేసే ఎన్నో ప్రోడక్ట్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగాయి. లేస్ కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ అమెరికా ప్రెసిడెంట్ ఆఫీస్లో కూడా వాళ్ళు చేసిన చాలా ప్రోడక్ట్స్ అక్కడికి వెళ్ళటం జరిగాయి. అదే కాకుండా వాళ్ళు ఎంత సిన్సియర్గా పనిచేశారంటే
లోన్స్ రీపే చేయటమే కాకుండా చాలామంది ప్రాఫిట్లో కూడా వెళ్ళారు. అంత ఎంటర్ప్రైజింగ్ మహిళలంటే, అంత పట్టుదల మహిళలంటే. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఫర్ హిస్ ఇనిషియేటివ్స్. థ్యాంక్ యూ అమ్మ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తప్పకుండా మనందరం కలిసికట్టుగా పనిచేద్దాము, కష్టపడదాము. ద టైమ్ ఇస్ నౌ అంటారు కదా, ఇప్పుడు మనం చాలా కష్టపడాలి. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాలు మన రాష్ట్రం కోసం, మన మంగళగిరి కోసం చాలా ముఖ్యమైన 5 సంవత్సరాలు. ధన్యవాదములు. దయచేసి ఫోటో దిగ